ఆడవాళ్ళు కాళ్ళకి పసుపు రాసుకున్నారు, మొహానికి పసుపు రాసుకున్నారు, చేతులకి పారాణి ఉంది, లేకపోతే మీరు గోరింటాకు పెట్టుకున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే అవతల వ్యక్తికి ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. ఒక స్త్రీని గౌరవ భావంతో చూడడానికి ఇవన్నీ ఆబ్జెక్ట్స్, ఇవన్నీ మూఢనమ్మకాలు కాదు. హిందూ సాంప్రదాయంలో మంగళకరంగా కనిపిస్తుంది. అలాంటి ఆవిడతో అసభ్యంగా మాట్లాడడానికి, ప్రవర్తించడానికి అవతల వ్యక్తికి అవకాశం ఉంటుందా? అంటే ఇప్పుడు దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళు ఎవరో కామెంట్ చేశారు, పువ్వులు పెట్టుకున్న వాళ్ళందరూ వ్యభిచారులు. హిందూ సాంప్రదాయంలో ఆ మంగళకరం, ఆవిడ ఒకటి భార్య, స్త్రీ, కుటుంబ స్త్రీ, గౌరవప్రదమైనటువంటి కట్టు బొట్టు ఆచార సాంప్రదాయాలతో ఉంది. దగ్గరికి వెళితే మాడి మసి అయిపోతాం, కొడుతుంది అని తెలుస్తుంది. ఎలాంటి ఆబ్జెక్ట్స్ మన మీద లేవు, ప్రతిదానికి యాక్సెప్టెన్సీతో ఉన్నాం. అంటే అలా ఉన్నారు అని కాదు, అంటే బొట్టు పెట్టుకున్న వాళ్ళందరూ పతివ్రతలు, బొట్టు పెట్టుకున్న వాళ్ళు, పువ్వులు పెట్టుకున్న వాళ్ళు, చెవిలీలు పెట్టుకున్న వాళ్ళు వ్యభిచారులు అని కాదు నా ఉద్దేశం. అవతల వ్యక్తికి మాట్లాడే అవకాశం ఇస్తున్నాం. అందుకనే మన సాంప్రదాయంలో, హిందూ సాంప్రదాయంలో, భారతదేశ సాంప్రదాయంలో, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులను తీసి పక్కన పెడితే భారతదేశ సాంప్రదాయంలో ఒక ఆచారం ఉంది అంటే ఇది గౌరవప్రదమైనది తప్ప ఎదుటి వాళ్ళని కించపరచడానికి, ఎదుటి ధర్మాన్ని కించపరచడానికి కాదు. రెస్పెక్ట్. బొట్టు కాటుగా చీర కట్టుకున్న వ్యక్తి నడిచొస్తుంటే టీవీగా ఉంటుంది, చేతులెత్తి నమస్కరించాలని అనిపిస్తుంది.